అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం, డిమాండ్ చేసిన వేతనదారులకి 15 రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం, 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం, వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి, క్లస్టర్ స్థాయిలో అంకిత భావంలో సిబ్బంది ఉన్నారు. చట్టం యొక్క అర్హతల అవగాహన కల్పించడానికి కనీసం నెలకొకసారి రోజ్గార్ దివస్ ని నిర్వహించడం, వాల్ రైటింగ్స్, అవగాహన ప్రచారాలు, ర్యాలీలు మొదలైనవి కూడా ఈ విషయాంశంపై నిర్వహించబడ్డాయి. ఆనందరావు గారు. అధ్యక్ష, నమస్కారాలు అధ్యక్ష. ఈ యొక్క ఎంజీఎన్ఆర్జీఎస్ యొక్క సంబంధించి ఇది గ్రామీణ ప్రాంతంలో అటు పేద ప్రజలకి ఇటు అభివృద్ధికి ఉపయోగపడే గొప్ప పథకం అధ్యక్ష. దీని విషయంలో నేను మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, 100 దినాలు పని ఎంతమంది అయితే జాబ్ కార్డులు కలిగి ఉంటారో అంతమందిలో కనీసం 70 నుంచి 80% 100 దినాల పని కల్పిస్తేనే దీని యొక్క లక్ష్యం నెరవేరినట్టు అధ్యక్ష. కానీ ఈరోజు డేటా చూస్తుంటే అధ్యక్ష, 2023-24 సంవత్సరం డేటాను చూస్తే ఇక్కడ మా జిల్లా అధ్యక్ష అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా చూసినప్పుడు మొత్తం జాబ్ కార్డులు 2,27,000 ఉంటే 100 రోజులు పని చేసిన వారి సంఖ్య 10,624 మాత్రమే ఉంది అధ్యక్ష. అంటే 2 లక్షల మంది అనుకున్నా కూడా 10,000 ఉన్నప్పుడు 5 నుంచి 10% దాటి 100% మందికి, అంటే 100 దినాలు పని కల్పించే స్థితి లేదు అధ్యక్ష మా జిల్లాలో. దీనికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఈ ఎంజీఎన్ఆర్జీఎస్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చేయగలిగే పని మట్టి రోడ్లు అధ్యక్ష. ఈ మట్టి రోడ్లు మెట్ట ప్రాంతం ఉన్న కాడ చాలా ఎక్కువ ఉంటాయి అధ్యక్ష, చాలా ఎక్కువ చేయొచ్చు అధ్యక్ష. కానీ మాలాంటి డెల్టా ప్రాంతంలో, సారవంతమైన ప్రాంతంలో ఎక్కడ చూసినా పంటే ఉంటుంది కాబట్టి మాకు మట్టి రోడ్లు ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి మా యొక్క జిల్లాల్లో ఈ యొక్క 100 రోజులు పనిచేసే అవకాశం లేదు అధ్యక్ష. దానివల్ల జిల్లాకి యూనిట్గా ఈరోజు ఎన్ఆర్జీఎస్ లో కూడా ఈ ఏదైతే కాంపోనెంట్, వర్క్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో మెటీరియల్ కాంపోనెంట్ ని జిల్లా యూనిట్ కి ఇచ్చారు అధ్యక్ష. ఈ రోడ్లన్నీ కూడా ఈ జిల్లా యూనిట్కి ఇవ్వడం వల్ల మా జిల్లా రాష్ట్రం మొత్తానికి తక్కువ, ఒక్కొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్లు 6 కోట్లు సీసీ రోడ్లు తప్ప అంతకు మించి రాలేదు అధ్యక్ష. కానీ అదే మా పక్కన ఇంకొక జిల్లా మెట్ట ప్రాంతం చూస్తే 20 కోట్లు కూడా ఒక నియోజకవర్గం వచ్చింది అధ్యక్ష. దీనికి సంబంధించి రోజు అంటే చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఈ ప్రశ్న. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలందరికీ వర్తిస్తుంది అధ్యక్ష. ఇది ఒక్కరు కాదు అధ్యక్ష. అందుకని ఇప్పుడు మీ ద్వారాగా డిప్యూటీ సీఎం గారిని కోరేది అధ్యక్ష, వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్ మొత్తం సర్వనాశనం చేసి వెబ్సైట్లను కూడా క్లోజ్ చేశారు అధ్యక్షాలు. కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీసుకుని మళ్ళీ అవన్నీ ఓపెన్ చేయించి స్వయంగా ఆయనే చొరవ తీసుకుని ఇప్పుడు మా జిల్లాల్లో ఈ చేపల చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఇవి చిన్న సన్నకారు రైతులు కూడా తవ్వుకోవడానికి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే తవ్వుకోవడం ఉంది అధ్యక్ష. అలాగే హార్టికల్చర్ లో కూడా మా జిల్లాల్లో అరటి కానీ అధ్యక్ష, అరటి, కొబ్బరికి ఉంది అధ్యక్ష, అరటికి పడ అధ్యక్ష. అరటికి ఇస్తే, కోకోకి ఇస్తే, అలాగే ఒక్కకి ఇస్తే ఈ యొక్క పందినాలు పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన అధ్యక్ష మా ప్రాంతంలో గుర్రపడెక్క ఉంటుంది కాలువలు అధ్యక్ష. ఈ గుర్రపడెక్క ఎందుకంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా దీనికి సరిపడా నిధులు లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి అన్ని కాలువల్లో, అన్ని డ్రైనేజీల్లో గుర్రపడెక్క తీసుకునే అవకాశాన్ని కనుక ఈ యొక్క ద్వారా ఇస్తే మా పనులు పెరుగుతాయి అధ్యక్ష. ఆ తరువుగా ఎన్ఆర్జీఎస్ లో వేసే మట్టి రోడ్లు అధ్యక్ష, ఎన్ఆర్జీఎస్ లో వేసే మట్టి రోడ్లు కూడా ఏదైతే వేస్తున్నామో దానికి గ్రావెల్ పెట్టుకునే అవకాశం కూడా ఈ పథకంలో వర్తింపజేస్తే మరి 10 దినాలు 80% తీసుకెళ్ళడానికి
అలాగే ఆఖరి మాట అధ్యక్ష, మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోరేది, ఈ యొక్క పనుల విషయంలో రాష్ట్రం ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఉపాధి హామీ MGNRDS ఉందో ఆ పనులు నిజంగా గ్రామాలన్నిటికి కూడా వరం అధ్యక్ష. వ్యవసాయ పనులు ఇతర పనులు అయినప్పుడు ఉపాధి కల్పించుతూ అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో MGNRDS చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పల్లెపేట పేరున అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఇదే